సో ప్రీవియస్ రీల్లో మనం స్క్వేర్ ప్యాటర్న్ని ఎలా ప్రింట్ చేయాలో చూసాం. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ని ఎలా ప్రింట్ చేస్తామో చూద్దాం. ఓకేనా. సో వీటిని రోస్ అంటాంగా, వీటిని రోస్ అంటాం. సో ఇది రో 1, ఇది రో 2, ఇది రో 3, ఇది రో 4. ఓకేనా. సో ఇప్పుడు రో 1లో ఎన్ని స్టార్స్ ఉన్నాయి? 1 స్టార్ ఉంది. రో 2లో ఎన్ని స్టార్స్ ఉన్నాయి? 2. రో 3లో 3 ఉన్నాయి. రో 4లో 4 ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయొచ్చు? సో రో నెంబర్ ఎంత అయితే అన్ని స్టార్స్ ఉన్నాయి అన్నమాట ఆ రోలో. సో రో 3 తీసుకుంటే 3 స్టార్స్ ఉన్నాయి. రో 4 తీసుకుంటే 4 స్టార్స్ ఉన్నాయి. ఒకవేళ 5th రో వచ్చింది అనుకో, అప్పుడు 5 స్టార్స్ ఉంటాయి. ఓకేనా. దీనికి కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ లూప్ ఒకటి తీసుకోవాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్. సో రేంజ్ ఆఫ్ ఇక్కడ ఎంత ఇవ్వాలి మనం? సో ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి? ఎన్ని రోస్ ఉంటే అన్నిసార్లు రిపీట్ అవ్వాలి. అంటే n రోస్ కదా. సో n4 అయితే 4 రోస్ వస్తాయి, n5 అయితే 5 రోస్ వస్తాయి. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే 1 నుంచి n+1 దాకా అంట. అంటే ఏంది? n+1 అనేది ఇంక్లూడ్ అవ్వదు, n దాకా, 1 నుంచి n దాకా. ఓకేనా. సో లోపలికి వచ్చి రో ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ తీసుకుంటా. ఆ స్ట్రింగ్ స్టార్ ఒక స్పేస్ పెట్టి అది ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి? సో ఇక్కడ ఏ వాల్యూ ఇవ్వాలి? సో ఇప్పుడు సపోజ్ ఐ వాల్యూ 1 అయింది అంటే ఫస్ట్ రో ప్రింట్ చేయాలి. ఫస్ట్ రో ప్రింట్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఎన్ని స్టార్స్ రావాలి? 1 స్టార్ రావాలి. అంటే ఇక్కడ వాల్యూ 1 రావాలి. ఇప్పుడు ఐ వాల్యూ 2 అయినప్పుడు సెకండ్ రో ప్రింట్ చేయాలి. సెకండ్ రో ప్రింట్ చేయాలన్నప్పుడు సో 2 స్టార్స్ రావాలి. అంటే ఇక్కడ వాల్యూ 2 రావాలి. అదే థర్డ్ రో అంటే ఐ వాల్యూ 3 అయినప్పుడు థర్డ్ రో ప్రింట్ అవ్వాలి. థర్డ్ రో ప్రింట్ అవ్వాలన్నప్పుడు ఇక్కడ 3 రావాలి. అంటే సింపుల్గా మనం ఇక్కడ ఇంటూ ఐ అని ఇస్తే సరిపోద్ది, అంతేగా. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ రో అంటే అంతే. సో ఇప్పుడు ఇనిషియల్గా ఐ వాల్యూ 1 అయింది. 1 అయినప్పుడు రో ఈక్వల్ టు ఈ స్ట్రింగ్ ఇంటూ 1 అంటే ఓన్లీ ఇది వచ్చింది. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అయింది. 2 అయినప్పుడు ఈ స్ట్రింగ్ ఇంటూ 2 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ ఐ వాల్యూ 3 అన్నప్పుడు ఇక్కడికి వచ్చింది స్ట్రింగ్ ఇంటూ 3 అంటే 3 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ ఐ వాల్యూ 4 అయింది. 4 అయినప్పుడు ఏమైంది? ఈ స్ట్రింగ్ ఇంటూ 4 టైమ్స్ రిపీట్ అయింది, అంతేగా. సో ఫస్ట్ ఇనిషియల్గా మనం ఇన్పుట్ని రీడ్ చేసుకుంటాం n వాల్యూని. సో దాన్ని బట్టి సో n వాల్యూ 4 అయితే ఇది వచ్చింది. అది n వాల్యూ 5 ఇచ్చారనుకో, ఎక్స్ట్రాగా ఇక్కడ ఒకటి వచ్చింది. ఓకేనా. మీరు ఒకసారి ఈ కోడ్ని ట్రై చేయండి ఆన్లైన్ కంపైలర్లో. సో రిజల్ట్ వచ్చిందో రాలేదు చెప్పండి. ఇంకోటి ఒక ఛాలెంజ్ ఏంటంటే, సపోజ్ నేను ఇక్కడ 1 నుంచి n కాకుండా రేంజ్ ఆఫ్ సింపుల్గా n ఇస్తే ఇక్కడ ఏ వాల్యూ వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఓకేనా. సో డైలీ పైథాన్ రీల్స్ కోసం పేజ్ని ఫాలో అవ్వండి.